విజయనగరం జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. మద్దతు ధర 2400 గ్రాములు నిర్ణయించబడిన మార్కెట్లో దళారులు రైతుల నుంచి 1700 నుంచి 1900 మధ్య కొనుగోలు చేయడం దారుణమని అన్నారు. రైతుల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల వేలాది మంది నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత లేకపోవడం, బాధ్యత గల అధికారులు వ్యవస్థను పట్టించుకోకపోవడం రైతులపై అదనపు భారంగా మారిందని పేర్కొన్నారు. కనీసం మిగిలిన 20% మొక్కజొన్న అయినా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరిగే పరిస్థితిని నివారించాలని బొత్స డిమాండ్ చేశారు. పంటకు న్యాయమైన ధర లభించకపోతే భవిష్యత్తులో రైతులు పంటలు వేసేందుకు కూడా వెనుకాడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. రైతు క్షేమాన్ని కాపాడటం ప్రభుత్వ ప్రాధాన్యత కావాలని, తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైతులు వచ్చి చెప్పడం, మేము అందరూ ఇంటర్ఫీర్ అవ్వడం, దగ్గర మార్కెట్తో వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి వాటితో కొట్టించాము. దానికి అవసరమైన సపోర్టింగ్ ప్రైస్ ఇంకా రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చింది. దానికి కావాల్సిన ఆ గ్యాప్ పండింగ్ ఏదైతే ఆ నష్టం వచ్చిందో తిరిగి మళ్ళీ అమ్ముకోవాలి మార్కెట్, ఆ గ్యాప్ అమ్మడానికి ఏదైనా తేడా వస్తే తేడా దగ్గర వచ్చింది. కానీ దురదృష్టం వాళ్ళకి వచ్చింది. ఇప్పటికే రైతులు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఇప్పుడు 4-5 సార్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. అందరితో అధికారుల దృష్టికి తీసుకొచ్చాము. ఏది ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టకపోతే ఇబ్బంది వస్తుంది మొక్కజొన్న. కానీ ఇప్పుడు వచ్చి చూసి నాదురావుడు కనిపించలేదు. అప్పుడే 80% కొన్న రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. కనీసం 2400, 2300 ఉన్నది కనీసం 1700, 1600 కూడా కొనే పరిస్థితిలో లేదు. అంటే ఆ 30% కొనండి. రేపు ఎల్లుండో అది ఓపెన్ చేసి అది కొనే ఏర్పాటు చేయండి. వరి చేతికి వచ్చింది. ఇక ఈ వారం నిన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ఓకే, రేపు 2 రోజుల్లో స్పీడ్ చేస్తే ఇంకా రైతు అందరూ బాగుపడుతున్నారు. దానికి కూడా ఇబ్బంది పడే డాక్టర్ హరిబాబు కంభం